సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. బాలయ్య పూరి కాంబో సాధ్యమేనా? సూర్యకు షాక్ ఇచ్చిన సూపర్ స్టార్. త్రివిక్రమ్ హరిశంకర్ గొడవ వెనుకున్న అసలు నిజమేంటి? నటసింహ నందమూరి బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందించిన చిత్రం పైసా వసూల్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం విపరీతంగా నచ్చేసింది. అలాగే పూరి వర్కింగ్ స్టైల్ కూడా బాలయ్యకు బాగా నచ్చడంతో మరో సినిమా చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు బాలయ్య కోసం పూరి ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడంట. మరి ఫ్లాపుల్లో ఉన్న పూరితో మూవీ చేయటానికి బాలయ్య ఓకే చేస్తాడా? పైసా వసూల్ కాంబో సాధ్యమేనా? పూరి అంటే కమర్షియల్ మూవీకి మరో పేరు, పూరి అంటే హీరోయిజంకు మరో పేరు. ఇలా పూరి గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఒకప్పుడు ఎన్నో హిట్లిచ్చాడు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు, అలాగే ఫ్లాప్లు కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లను సరికొత్తగా ప్రజెంట్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. అయితే లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో ఫామ్ కోల్పోయిన పూరి మళ్లీ డబుల్ స్మార్ట్ సినిమాతో ట్రాక్లోకి వస్తాడనుకున్నారు. ప్రతి సినీ అభిమాని పూరి ఫామ్లోకి రావాలని కోరుకున్నాడు. కానీ డబుల్ స్మార్ట్ అంచనాలను అందుకోలేకపోయింది. పూరికి మళ్లీ నిరాశ ఎదురైంది. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరితో సినిమా చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అయితే పూరి బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ఫ్లాపుల్లో ఉన్న పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. బాలయ్య కథ నచ్చితే ఎవరితో సినిమా చేయడానికైనా రెడీ అంటారు. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా, ఫ్లాపుల్లో ఉన్నాడా అనేది పట్టించుకోరు. గతంలో పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బాలయ్య ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు పైసా వసూల్ సినిమా చేశారు. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అంటే కథ నచ్చితే ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలో బాలయ్యకు పూరి కథ చెప్పనున్నారట. మరి బాలయ్యను కథతో పూరి మెప్పిస్తారా? పైసా వసూల్ కాంబో సెట్ అవుతుందా లేదా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న మూవీ కంగువా. ఈ మూవీని శివ తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ కంగువా అక్టోబర్ 10న రిలీజ్ అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న భారీ క్రేజీ మూవీ వేటయాన్. ఇందులో రజనీతో పాటు అమితాబ్ నటిస్తుండటం విశేషం. ఈ మూవీని టీజే జ్ఞానవేల్ డైరెక్టర్. అయితే ఈ క్రేజీ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సూర్యకు షాక్ ఇచ్చారు. మరి నిజంగానే రెండు సినిమాలు పోటీ పడతాయా? ఏ సినిమా అయినా తప్పుకుంటుందా? అసలు ఏమైంది? అక్టోబర్ 10న ఎన్టీఆర్ దేవరా రిలీజ్ కావాలి, కానీ సెప్టెంబర్ 27న పవర్ స్టార్ ఓజీ రావడం లేదని తెలియడంతో దేవరా మూవీ సెప్టెంబర్ 27న రావాలని ఫిక్స్ అయింది. ఇక అక్టోబర్ 10న సూర్య కంగువా రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. కంగువా మూవీని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ సినిమా రిలీజ్కి 2 నెలలు టైం ఉన్నప్పటికీ ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే కంగువా పార్ట్ 1కు పోటీ పడినా పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2కు ఎవరూ పోటీకి రారని నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ వైరల్ అవ్వడం జరిగింది. కంగువా నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ నచ్చలేదో మరో కారణం ఏదైనా ఉందో ఏమో, కానీ కంగువా పార్ట్ 2 వరకు ఎందుకు, పార్ట్ 1తోనే చూసుకుందామన్నట్టుగా పోటీకి సై అంటూ రజనీ వెట్టాయన్ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా కంగువా టీమ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే పెద్దగా సమస్య ఉండదు, కానీ తమిళనాడులో మాత్రం ఈ 2 పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకొస్తే ఇబ్బందే. ఈ 2 సినిమాలకు థియేటర్స్ సర్దుబాటు చేయడం పెద్ద సమస్య అవుతుంది. ఇలా సూర్య కంగువాతో పోటీకి రజనీ వెట్టాయన్ మూవీ సై అనడం హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరిలో ఎవరైనా డేట్ మార్చుకుంటారో లేక తగ్గేదేలే అంటూ పోటీకి సై అంటారో చూడాలి. మరి ఏం జరగనుందో. మాటల మాంత్రికుడు అనగానే టక్కున గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. తనదైన స్టైల్లో డైలాగులు రాసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. తన డైలాగ్స్ తో పంచ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అలాగే హ్యూమర్ కూడా ఉంటుంది. అందుకనే కామన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఈ వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు నిజమేంటి? హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీకి నెగటివ్ టాక్ వచ్చినా హరీష్ శంకర్ మాత్రం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ సినిమాలో గురూజీ అంటూ సన్నివేశం పెట్టడం, అందులో ఓ సెటైర్ వేయడం జరిగింది.
ఇండస్ట్రీలో గురూజీ అనేది ఒక్క త్రివిక్రమ్నే. ఈ సంగతి అందరికీ తెలుసు. అందుచేత హరీష్ శంకర్ సెటైర్ వేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్నే అంటూ వార్తలొచ్చాయి. నిజంగానే హరీష్ శంకర్ త్రివిక్రమ్పై సెటైర్ వేశారా? ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలున్నాయా అనేది తెలుసుకోవడం కోసం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు కంప్లీట్ అయ్యాయి, కానీ ఉస్తాద్ మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది డిసైడ్ చేసేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే విషయం ఇండస్ట్రీ జనాలందరికీ తెలిసిందే. ఆయనే తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టించి పవన్ తో వేరే సినిమాలు చేయించారని హరీష్ శంకర్ కు త్రివిక్రమ్ పై కోపం అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ కోపంతోనే మిస్టర్ బచ్చన్ మూవీలో గురూజీ అంటూ సీన్ క్రియేట్ చేసి సెటైర్ వేశారని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. అయితే హరీష్ శంకర్ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం ఓ బీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఓ అభిమాని త్రివిక్రమ్ తో గొడవ గురించి అడిగితే తను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందే త్రివిక్రమ్ గారు పెద్ద రైటర్, ఆయనంటే చాలా ఇష్టం, చాలా సీనియర్ ఆయన. మరో విషయం ఏమిటంటే మా నాన్నగారు త్రివిక్రమ్ కు పెద్ద అభిమాని అని, ఆయనంటే ఎంతో గౌరవమని, ప్రచారంలో ఉన్నట్టుగా ఆయనతో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా హరీష్ శంకర్ చెప్పారు. శివాజీ లయ, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు సక్సెస్ అవ్వటంతో హిట్ పేరుగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు వీరిద్దరు జంటగా నటిస్తుండటం విశేషం. సుధీర్ శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు శివాజీ లయ జంటగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీయే కావటం విశేషం. అయితే సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన ఈ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Production number 2. Start out here. నటీనటులతో విభిన్న కథాంశాలతో రూపొందించిన చిత్రం రేవ్. వంశీరామ్ పెడ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీకి హరినాథ్ పులి డైరెక్టర్. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు నిర్మాణ పర్యవేక్షణలో మరో జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రూపొందించిన రేవు ట్రైలర్ కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్ర విశేషాలు తెలియజేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం నేను చూసినటువంటి ఒక 5 నిమిషాల ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ వాల్యూ డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. నా తర్వాత రాంబాబు గారు చూడటం జరిగింది. తర్వాత మేమందరం కలిసి నిర్మాత ఎన్ఆర్ఐ మిత్రులు మురళీ గారికి, డాక్టర్ మురళీచంద్ గింజుపల్లి గారికి ఈ సినిమా చూపించడం జరిగితే ఆయన వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండ్ రిలీజ్ దిస్ ఫిలిం అంటే, అంతకుముందు డైరెక్టర్ హరినాథ్ పులి దీన్ని వాళ్ళ టీం మొత్తం కలిసి చాలా కష్టపడి, అంటే క్రౌడ్ పుల్లింగ్ అండ్ మనీ పుల్లింగ్ అండ్ కాన్ఫిడెన్స్ పుల్లింగ్ ఈ మూడిటి ద్వారా ఆ సినిమాని ఫినిష్ చేసి ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత మాకు చూపిస్తున్న తర్వాత వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రొడక్షన్. నిర్మాణ పర్యవేక్షణ నేను చేస్తూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాంబాబు చేస్తూ ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రతి దశలో కూడాను మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. హరినాథ్ పులి అతని డైరెక్షన్, అతను చేసిన టేకింగ్ అవన్నీ చూసిన తర్వాత చిన్న నమ్మకం ఏర్పడి ప్రభు గారితో డిస్కస్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ మురళీ గింజపల్లి, నవీన్ పార్పల్లి వాళ్ళిద్దరికి చెప్పి ఇట్లా ఒకటి ఉంది సార్ అని చెప్పి మేము దాన్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాం.
23rd రిలీజ్. రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ కావేరి. ఈ మూవీకి రాజేష్ నెల్లూరు డైరెక్టర్. సియాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీని ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మంచి సోషల్ మెసేజ్ తో ఉండే ఈ కావేరి సినిమా అందరికీ నచ్చుతుందని డైరెక్టర్ రాజేష్ నెల్లూరు తెలియజేశారు. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని నేను డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మనము ఒక అమ్మాయిని, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటేనే మనం స్కూల్కి పంపించినా, కాలేజీకి పంపించినా, ఆ బట్టలు వేసుకోవద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మనం చెప్తాము. ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినాల్సింది. అబ్బాయిలు పుడతారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పమండి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ నేర్పించాల్సింది ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తే ఇలాంటివి నిజంగా జరగవండి. ఈరోజు దురదృష్టవశాత్తు సమాజంలో జరిగే అఘాయిత్యాల మీద వీళ్ళు ఆ కాన్సెప్ట్ మీద ఒక పోరాటం లాగా తీసిన సబ్జెక్ట్ అనిపిస్తుంది. అంతేనా డైరెక్టర్ గారు? అదే ఈ టీంలో వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి అలాంటి కాన్సెప్ట్స్. కంటెంట్ బాగుండాలి బ్రదర్. ఈరోజు పరిస్థితి కంటెంట్ బాగుంటే ప్రొడ్యూసర్కి కాసుల వర్షం డెఫినెట్గా కురుస్తుంది. అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఎఫెక్ట్ కాకూడదు, ఒక అమ్మాయి తిరగబడాలి అన్న ఒక కాన్సెప్ట్ ని కావేరిలో చూపించారనమాట. దిస్ ఈస్ ద రియల్ స్టోరీ ఆఫ్ కావేరి. అంటే ఏదో మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చేయడం కాదు సినిమా అండి. అట్లీస్ట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడున్న అమ్మాయిలందరూ ఎలా మీన్స్ అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఆయన స్టోరీ డిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ నేను గ్లిమ్స్ కూడా చూశాను. మేడం ఓవరాల్గా ఈ సినిమాకి హీరో కంటే ఇంపార్టెంట్ హీరోయిన్ చాలా మెయిన్గా బాగా చేశారండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమె చేసిన స్టెప్స్ ఎలాంటిది, అలాంటి మెయిన్ ప్లాట్ని పెట్టుకొని ఆమె ఎంత వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని రివెంజ్ ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఇన్సిడెంట్ డీటెయిలింగ్, అంటే నేను ఫుల్ మూవీ చూడలేదు బట్ రష్ చూశాను, అల్లాబక్ష్ గారు చూపించారనమాట. అండ్ సీరియస్లీ డైరెక్టర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్. ఎలా అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న సినిమా రిజల్ట్స్ చూస్తే అటు కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయింది లాస్ట్ మంత్లో, 4 వారాలు అయినట్టుంది. అది మంచి కలెక్షన్స్తో మంచి ప్రేక్షకాదరణ పొందింది. చిన్న సినిమా అది కూడా. అలాగే మీ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మీకు